కడప జెడ్పీ చైర్మన్తో పాటు వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28 ఎంపీపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిపించడం కోసం ఎలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ అంటే భయం వేస్తుంది. ప్రజాస్వామ్యం నడి రోడ్డు మీద పరిహాసం అవుతే చూస్తూ బాధపడలేక నిజంగానే భయం వేస్తుంది. ఎన్నికలు ఈ కథ అంటేనే ఎంత బరితెగింపులు, ప్రజాస్వామ్యం ఎంత నడి రోడ్డు మీద నిలువుగా పాతివేయబడుతుందో మనం చూస్తాం. వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్, కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నిక 27వ తేదీ, ఈ నెల 27. దానికి తోడు 28 మండలాల్లో ఖాళీ అయిన మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఎంపీపీ అధ్యక్ష, మరో 12 మండలాల్లో మండల పరిషత్ ఉపాధ్యక్షుల ఎన్నిక, కర్నూలు జిల్లా పరిషత్తులో కోఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక సైతం ఈ నెల 27వ తేదీనే నిర్వహించబోతూ ఉన్నారు. ఎంపీపీ ఎన్నిక జరిగే స్థానాలు ఇందులో మీ ఊర్లు ఏమైనా ఉన్నాయా? మీ మండలాలు ఏమైనా? ఎంపీపీ ఎన్నికలు జరిగే మండలాలు 28 ఏవేవి? కనేకల్లు, కంబదూర్ అనంతపురం జిల్లాలో, గాన్లపెంట, రొద్దం, రామగిరి సత్యసాయి జిల్లాలో, తిరుపతి జిల్లాలో తిరుపతి, నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో తవనంపల్లి, సోదం, రామకుప్పం, కాకినాడ రూరల్, తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాట్రేనికోన, బాపట్ల జిల్లాలో పిట్టలవానిపాలెం, పల్నాడు జిల్లాలో అచ్చంపేట, గుంటూరు జిల్లాలో దుగ్గిరాల, కర్నూలు జిల్లాలో తుగ్గలి, వెల్దుర్తి, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, ప్రకాశం జిల్లాలో మార్కాపురం, త్రిపురాంతకం, నెల్లూరు జిల్లాలో విడవలూరు, అనకాపల్లి జిల్లాలో బి మాడుగుల, దేవరాపల్లి, మాకవారిపాలెం, ఎస్రాయవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో జి మాడుగుల, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి, యలమంచిలి. సో ఈ ఎంపీపీ స్థానాలకు అండ్ కడప జిల్లా జెడ్పీ చైర్మన్కి ఈ నెల 27వ తేదీన ఎన్నికలు అయితే జరగబోతూ ఉన్నాయి. ఇంకా ఆ రోజు ఎన్ని దారుణాలు ఉంటాయో చూడాలి.